ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఆహారం ఇచ్చి ఉన్నాడని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా లేచిన దగ్గర నుండి పండుకునే వరకు ఆహారం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. పరుగులు తీస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఓటీలు చేస్తున్నారు, డ్యూటీలు చేస్తున్నారు, ఇతర దేశాలు వెళ్తున్నారు. కారణం ఏంటంటే ఆహారం చాలా అవసరం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆహారం కొరకు మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆహారము లేనివారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఆహారం లేక ఎవరు ఆహారం పెడతారని ఎదురు చూసేవారు ఉన్నారు. ఆహారం ఎక్కువై పడేసేవారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి మంచి ఆహారం ఇచ్చి పోషిస్తానని కీర్తనకారుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనందరికీ తెలిసిన సామెత ఉంటుంది, కోటి విద్యలు కూటి కోసం. ఆహారం చాలా అవసరం. కాబట్టి ఆహారం ఇచ్చేవాడు దేవుడు. మనుషులకి, పక్షులకు, జంతువులకు, ప్రతి దానికి ఆహారం ఇచ్చేవాడు ఆయన. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని, ఆయన ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటూ ఆయన్ని ఆరాధించాలని ఈ ఉదయకాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.